ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వినూతనంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందించబోతుంది. ఈ కార్యక్రమంలో మేము యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ఏఆర్టీ సెంటర్స్ గురించి ఈ ఫిలిం ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఫిలిం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ విధంగా ఏఆర్టీ కేంద్రాల్ని మేము నెలకొల్పాం, ఏఆర్టీ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మరి ఏఆర్టీ కేంద్రాలు ఎలాంటి సేవలు హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడే పేషెంట్స్ పొందొచ్చు, మరి అవన్నీ వివరాలని కూడా మనం ఈ ఫిలిం ద్వారా మీకు అందించడం జరుగుతుంది. స్వాతి, మమ్మీ రెడీ అయ్యావా? వస్తున్నాను మమ్మీ. త్వరగా రా, గబగబా తిను, స్కూల్కి టైం అవుతుందిగా. అబ్బా తింటున్నాను కదా మమ్మీ. ఏంటి, మిమ్మల్ని కూడా బొట్టు పెట్టి పిలవాలా? వచ్చేస్తున్నా. మీకు టీవీ ఉంటే చాలు, టిఫిన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అబ్బా సతాయించకే. జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్ అమ్మా. బాయ్. నేను కూడా వెళ్ళొస్తాను. మరి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వచ్చేస్తారు కదా, మర్చిపోరు కదా? ఎలా మర్చిపోతాను, ఈ రోజు మర్చిపోతానా? బాయ్, ఓకే, త్వరగానే వస్తాను. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. అప్పుడే 12 ఏళ్ళు వచ్చేసేదానికి. ఆమెకు 2 ఏళ్ల వయసప్పుడు అసలు నేనెంతో దిగులు పడ్డాను. ఈ రోజును అసలు చూడగలుగుతానా లేదా అనుకునేదాన్ని. నిజానికి నేనెప్పుడో కన్నుమూసుండేదాన్ని. నేనే కాదు, నా భర్త కూడా. నా బిడ్డ భవిష్యత్తు ఏమై ఉండేదో. కానీ మేమందరం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. చెప్పాలంటే అదంతా ఓ పెద్ద కథ. పెళ్ళయ్యే నాటికి నేనింకా చిన్నదాన్ని. మా వారు సునీల్ ధాన్యం వ్యాపారం చేసేవారు. బిజినెస్ పని మీద ఎక్కువగా టూర్లు చేసేవారు. ఇంట్లో గడిపే సమయం కన్నా బయట తిరిగేదే ఎక్కువ. నాకు ప్రపంచం అర్థమయ్యేసరికి ఓ పాపకు తల్లినయ్యాను. మా ఇద్దరి పేర్లలో మొదటి అక్షరం కలిసేలాగా మా అమ్మాయికి స్వాతి అని పేరు పెట్టుకున్నాం. ఏళ్లు గడుస్తున్నాయి. మా పాప పెద్దదవుతుంది. వారి బిజినెస్ కూడా పెరుగుతోంది. ఎందువలనో గాని ఆయన తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు. ఏమండి, మీకు ఒంట్లో బాగున్నట్టు లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాకేం కాలేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
కాలచక్రం గిర్రం తిరుగుతోంది. స్వాతి పెద్దదవుతోంది. కానీ మా వారి ఆరోగ్య పరిస్థితే అంతకంతకు దిగజారిపోతోంది. ఆ రోజు రాత్రి సునీల్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు. ఈ రోజంతా ఎక్కడున్నారు? ఎక్కడుంటాను? పని మీద బిజీగా ఉన్నాను. మీకోసం చాలాసార్లు ఫోన్లో ట్రై చేశాను. చెప్పాను కదా ఆఫీసులో పని మీద బిజీగా ఉన్నానని. అన్నీ నీకు పూర్తిగా చెప్పాలా? సరే, ఆకలిస్తుంది, ముందా సంగతి చూడు. ఈ కోపానికేం తక్కువ లేదు. చాలా కాలంగా ఆయన నాతో సరిగ్గా ఉండటం లేదు. మేమిద్దరం ఆనందంగా కలిసుండి ఎన్నాళ్ళయిందో. నా మీద అసలు ఆసక్తే చూపించడం లేదు. అసలు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నారా అని నాకు అనిపించేది. ఓ రోజు రాత్రి ఆయన ఇంటికొచ్చిన తర్వాత ఏవండి ఏవండి చెప్పేంటో. మనకింకో బిడ్డుంటే బావుండనిపిస్తుంది. స్వాతి తర్వాత పిల్లలొద్దని ఎప్పుడో అనుకున్నాం కదా. ఏమో, నాకైతే ఇంకో బాబుంటే బావుండనిపిస్తోంది. బా, ఇంతటితో ఆపుతావా? నాకు అవన్నీ తెలీదు. నాకైతే ఇంకొక బిడ్డ కావాల్సిందే, అంతే. కానీ కానీలు గీనీలు ఏమీ వద్దు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏ, నేను కాక ఇంకెవరైనా ఉన్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మరేమైంది? కొంపదీసి ఆ కోరికేమైనా తగ్గిపోయిందా? సునీత, తర్వాత కొంతకాలానికి నేను నెల తప్పాను. ఓ రోజు నేను టెస్టుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సొచ్చింది. మా ఆయన్ని వెంట పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకీ స్వాతికి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు నిండే. చూడమ్మా, నువ్వు కొన్ని టెస్టులు చేయించుకోవడం మంచిదేమో. ఎందుకు డాక్టర్? ఏమీ లేదు, కొంచెం ముందు జాగ్రత్త కోసం అంతే. ఇప్పుడే చేయించుకోవాలా డాక్టర్? ఇక్కడేనా? ఇక్కడ కాదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికెందుకు డాక్టర్? మన హాస్పిటల్లోనే చేయించుకోవచ్చు కదా. లేదమ్మా, మీకు అక్కడికి వెళ్తేనే అన్ని సదుపాయాలుంటాయి. ఓకే ఓకే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే, నమస్తే అండి. వెళ్ళొస్తాం. నమస్తే. మరుసటి రోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. Hi Sunil, హాయ్ డాక్టర్. how are you? ఐఎమ్ ఫైన్. మై వైఫ్ సునీత. హలో మేడం. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? తెలుసు. మీ ఆయన రెగ్యులర్గా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఎందుకు? ఏంటి, తనకు విషయం చెప్పలేదా? లేదు, చెప్పలేదు. చెప్పలేకపోయాను. అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఆయన మీకు ఈ విషయం ఎప్పుడో చెప్పుండాల్సింది, కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆయన HIV పాజిటివ్. అంటే ఎయిడ్సా? HIV వల్ల ఎయిడ్స్ సోకుతుంది. సో మీరు కూడా పరీక్షలు చేయించుకోవాలి. అసలు నాకేం అర్థం కావటం లేదు. కౌన్సిలింగ్ సందర్భంలో HIV పరీక్షకు ముందు, ఆ తర్వాత జరిగే చర్చల వివరాల్ని, పరీక్ష ఫలితాల వివరాల్ని ఖచ్చితంగా రహస్యంగా ఉంచుతారు. పరీక్ష ఫలితాల వివరాల్ని పరీక్ష చేయించుకున్న వ్యక్తికి మాత్రమే అందజేస్తారు. వివరాల్ని తెలిపి అనుమతి పొందడం. HIV పరీక్ష మీ సంపూర్ణ ఆమోదంతో, ఎలాంటి బలవంతం లేకుండా
స్వచ్ఛందంగా చేస్తారు. మీకు పరీక్ష ఫలితాల పర్యవసానాల గురించి పూర్తిగా అర్థమైన తర్వాత దానికి సంబంధించిన అనుమతిని మీ నుంచి పొందిన తర్వాతే పరీక్ష చేయాలి. మీకు ఆమోద హక్కు ఉంది. పరీక్షకు ముందు ఆ తర్వాత కౌన్సిలింగ్. హెచ్ఐవి పరీక్షకు సిద్ధమైన వాళ్ళందరికీ టెస్టు చేయించుకునే ముందు ఆ తర్వాత కూడా కౌన్సిలింగ్ చేయించుకోవాలని సూచిస్తారు. అన్ని వివరాల్ని తెలిపి పరీక్షకు అనుమతి పొందటానికి ముందే ఆ వ్యక్తి పరీక్ష ఫలితాల్ని స్వీకరించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారన్న విషయాల్ని అంచనా వేస్తారు. పరీక్ష వద్దు అని చెప్పే హక్కు అతడికి లేదా ఆమెకు ఉందని, టెస్టు చేయించుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచుతామని తెలియచేయటం చాలా ముఖ్యం. యాంటీరెట్రావైరల్ మందులతో హెచ్ఐవికి చికిత్స చేయటంలో లక్ష్యాలు: హెచ్ఐవి సంబంధిత వ్యాధిని తగ్గించటం, పేషెంటు జీవితకాలాన్ని పెంచటం, జీవనశైలిని మెరుగుపరచటం, శరీర రోగనిరోధక శక్తిని సాధ్యమైనంతవరకు పెంపొందించటం, తర్వాత దాన్ని అలాగే కొనసాగించటం, హెచ్ఐవి స్థాయిని సాధ్యమైనంతవరకు అణిచివేయటం. మీరు గర్భవతి కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే పీపీటీసీటీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. టెస్టుల్లో హెచ్ఐవి చాలా ఎక్కువగా అవసరం టెస్ట్ చేయించుకోవడం. హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలర్గా పనిచేసే వ్యక్తి పిఎల్హెచ్ఏలు తమ సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు. హెచ్ఐవి పాజిటివ్ అయిన వ్యక్తులు మానసికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుని తమ జీవితాల్ని చక్కదిద్దుకునేలా కౌన్సిలర్ సహకరిస్తారు. కౌన్సిలింగ్ 2 దశల్లో ఉంటుంది. పిఎల్హెచ్ఏలు మరింత సమర్థంగా తమ సమస్యల్ని పరిష్కరించుకునేలా సహాయం చేయటం, ఇప్పటివరకు ఉపయోగించని లేదా సరిగ్గా ఉపయోగించని మార్గాల ద్వారా సమస్యల్ని మరింత సమర్థంగా ఎదుర్కొనేలా చేయడం, భవిష్యత్తులో పిఎల్హెచ్ఏలు మరింత సమర్థమైన స్వయం సహాయకులుగా సిద్ధమయ్యేలా సహకరించడం. ఎంత పని చేశారండి. ఎన్నిసార్లు చెప్పాలి పొరపాటు జరిగిపోయిందని? ఇంకేం మాట్లాడకండి. చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఇక మన గురించి అందరూ ఏమనుకుంటారు? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు సునీత. ఇంకేం చెప్పకండి అది కాదు సునీత, అది ప్లీజ్. ఇప్పటిదాకా చేసింది చాలు. ఇక మనకేం మిగిలింది? చావు తప్ప. ఇప్పుడు మన అమ్మాయి గతేంటి? మాకు ఏఆర్టీ కేంద్రంలో CD4 పరీక్షలు నిర్వహించారు. లేదంటే నియమిత కేంద్రంలో క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించే విధంగా అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. శాంపిల్స్ అందుకొని ఏఆర్టీ కేంద్రం సూచనల మేరకు ఈ కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. CD4 పరీక్షల కోసం అవసరమైన రసాయన పదార్థాలు తదితర వస్తువుల్ని నాకో సహకారంతో అన్ని కేంద్రాలకు పంపిణీ చేస్తారు. CD4 పరీక్షల్ని త్వరగా చేసేందుకు వీలుగా మంచి సామర్థ్యమున్న యంత్రాల్ని ఉపయోగిస్తున్నారు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకుంటున్నవారు లేదా ఆ చికిత్స కోసం సిద్ధమైన వారు ఏడాదికి 2 సార్లు ఉచితంగా CD4 కౌంట్ పరీక్షల్ని చేయించుకోవచ్చు. ఒకవేళ డాక్టర్ సూచిస్తే ఎక్కువసార్లు పరీక్షలు చేయించుకోవాలి. అన్ని ఏఆర్టీ కేంద్రాలకు ఏఆర్వి మందుల్ని నేరుగా నాకో అందజేస్తుంది. పేషెంట్లు ఎప్పుడు మందుల వాడకం మొదలుపెట్టాలి, ఏ మందు వేసుకోవాలి అనే వివరాల్ని తెలిపే పట్టికతో సహా మందుల్ని వారికి ఉచితంగా అందజేస్తారు. నియమానుసారం మందులు వాడడం, మందులు వాడే నియమం తప్పడం అంటే ఏమిటి, ఒకవేళ మందులు వాడే నియమం తప్పితే ఏమవుతుంది అనే విషయాలపై కూడా పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇస్తారు. క్రమం తప్పకుండా మందుల్ని వాడడాన్ని అనుసరణ అంటారు. క్రమం తప్పకుండా మందుల్ని వాడటం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలను తగ్గించడం వల్ల హార్ట్ చికిత్స ద్వారా ఎక్కువ మేలు పొందవచ్చు. డోసుల ఎగవేత, టైంకి మందులు వేసుకోకపోవటం,
ఆహారపు అలవాట్లను పాటించకపోవటం వంటివి కూడా మీరు వాడే మందుల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి లేదా మందులు అసలు పనిచేయకపోవచ్చు. కమ్యూనిటీ సంరక్షణ కేంద్రాలు అంటే కమ్యూనిటీ కేర్ సెంటర్స్. అన్ని ఏఆర్టీ కేంద్రాల్ని కమ్యూనిటీ సంరక్షణ కేంద్రాలతో అంటే కమ్యూనిటీ కేర్ సెంటర్స్తో అనుసంధానిస్తారు. పేషెంట్లు ఏఆర్టీ ప్రారంభించక ముందే ఈ కేంద్రాలు వారిని చేర్చుకుంటాయి. ఈ సందర్భంలో వారిపై ఏఆర్వి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందా అన్న దృష్టితో ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తారు. ఏఆర్టీ కోసం సంసిద్ధమైన ఆ పేషెంట్లు అనుసరించాల్సిన వివరాలతో కౌన్సిలింగ్ అందజేస్తారు. ఈ కేంద్రాలు పిఎల్హెచ్ఏలకు 4 విధాలుగా సేవలు అందచేసేందుకు దృష్టి సారిస్తాయి. మందులు క్రమం తప్పక వాడాలన్న అంశానికి ప్రాధాన్యమిస్తూ కౌన్సిలింగ్, మైనర్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్, క్షయవ్యాధి వంటి వాటికి చికిత్స, డిఓటీ కేంద్రాలతో అనుసంధానం, ఏఆర్టీ చేయించుకుంటున్న వ్యక్తులు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణలో ఉండేందుకు వారికి రెఫరల్ మరియు అవుట్ రీచ్ సేవలు, పోషకాహారంపై కౌన్సిలింగ్, సామాజిక సహకార సేవలు, ఇంటి వద్ద లభించే ఆదరణ అనే అంశంపై శిక్షణ పొందిన అవుట్ రీచ్ వర్కర్లు కమ్యూనిటీ సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సేవలందిస్తారు. పిఎల్హెచ్ఏలు మందులు క్రమం తప్పక వాడేలా కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని వారు సూచిస్తారు. అన్ని ఏఆర్టీ కేంద్రాల్లో ఒక పిఎల్హెచ్ఏ లేదా ఎన్జీఓకి చెందిన ఒక వాలంటీర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ల సేవలందిస్తారు. అంటే వాస్తవానికి కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ ఇట్స్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. అంటే మన ఇంట్లో ఏ విధంగా మనకి చికిత్స అందిస్తున్నారు, ప్రేమతో చూస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అలాంటి వాతావరణాన్ని ఈ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందిస్తున్నారు. మరి ఈ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్ అతి ముఖ్యమైనది, చాలా కీలకమైనది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి ఎయిడ్స్ని సమర్థవంతంగా దాన్ని నివారిస్తున్నామంటే, ఈ వ్యాధిని నివారిస్తున్నామంటే కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. చికిత్సకు ఇదే సరైన సమయమని మాలాంటి పేషెంట్ నిర్ణయించుకున్నప్పుడు నేను లేదా నా భర్త ఒక మంచి వైఖరితో, ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలి. చికిత్స ప్రారంభించడం అనేది ఒక మంచి నిర్ణయం. వైరస్ని అరికట్టడానికి హెచ్ఐవి మందులు ఉపయోగపడతాయి. సరైన పద్ధతిలో మందులు వాడాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిర్ణయం ఎలాంటిదైనా దాన్ని ఒంటరిగా అమలు చేయొద్దు. డాక్టర్, నర్సులు, సోషల్ వర్కర్లు, కేస్ మేనేజర్లతో కలిసి ఒక ఆత్మీయ సహకారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హెచ్ఐవి పాజిటివ్లతో ఏర్పడిన సహకార సంఘంలో చేరవచ్చు. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులు కూడా వారికి ఎంతో సహకరించవచ్చు. క్రమం తప్పకుండా పరీక్షల కోసం, బ్లడ్ కౌంట్ తెలుసుకోవటం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పోషకాహారాన్ని, సమతులాహారాన్ని తీసుకోవాలి. సరైన మోతాదులో వ్యాయామం చేయాలి. విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఒత్తిడిని, హెచ్ఐవితో పాటు దానికి సంబంధించిన ఇతర జబ్బులు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ధైర్యాన్నిచ్చే అంశాలు. మానసిక, సామాజిక పరమైన ఆదరణ, కౌన్సిలింగ్ హెచ్ఐవి సోకిన వ్యక్తుల జీవితాన్ని మరింత మెరుగు చేసేందుకు ఉపయోగపడతాయి. మానసిక, సామాజిక పరమైన ఆదరణ కుటుంబం నుంచి, సేవల్ని అందించేవారి నుంచి సమర్థంగా లభిస్తుంది. అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది వ్యాధి సోకిన వాళ్లు తమ లైంగిక భాగస్వాములకు వ్యాధిని వ్యాప్తి చేయకుండా బాధ్యత వహించడానికి సహాయం చేస్తుంది. అంతేకాక తమకు తెలిసిన ఈ ముఖ్య సమాచారం వల్ల యాంటీ రెట్రోవైరల్ చికిత్స చేయించుకుంటారు. జీవితకాల చికిత్స, ఇతరత్రా సమస్యలు, డ్రగ్ రెసిస్టెన్స్ వంటి ఇతర సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా వాళ్లకి పేషెంట్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. హెచ్ఐవి పాజిటివ్ అంటే చావుకి పిలుపొచ్చినట్టేనని విపరీతమైన బాధతో కుంగి కృశించిపోవడమేనన్న మాటల్లో ఏమాత్రం నిజం లేదు. సరైన మందులు, పోషకాహారం తీసుకుంటూ ఒక హెచ్ఐవి పాజిటివ్ కూడా హాయిగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించవచ్చు. ఉల్లాసంగా గడుపుతూ తన జీవితకాలాన్ని దాదాపు 20 ఏళ్లు లేదా ఇంకా ఎక్కువేళ్లు పెంచుకోవచ్చు. హెచ్ఐవి పాజిటివ్ అయిన వ్యక్తి కండోములు వాడుతూ ఇతరులకు వ్యాధి సోకే అవకాశాన్ని తగ్గిస్తూ లైంగిక సుఖం పొందుతూ జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు.
ఆందోళన, మానసిక ఒత్తిళ్లు, భయం లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. నాకు గర్భం నిలవలేదు, గర్భస్రావం అయిపోయింది. నాకు హెచ్ఐవి సోకిందని తెలిసి కూడా చాలా కాలమైపోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి చింత లేదు. నాకేదో జరిగిపోయిందనే బాధ లేదు, ఆందోళన లేదు. మామూలు మనిషిలాగే నా జీవనం నేను కొనసాగిస్తూనే ఉన్నాను. మా ఆయన క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం మమ్మల్ని అందరినీ ఈ పరిస్థితిలోకి నెట్టేసింది. కానీ ఆయనంటే నాకు ఇప్పటికీ అభిమానమే. మా పాప ఆలనా పాలనా చూసుకుంటూ అన్నీ మర్చిపోగలిగాం. మా బిడ్డ జీవితంలో ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎదిగేలా పెంచి పోషించాం. ఇప్పుడు స్వాతి మా ఇంటి దీపం, మా కంటి వెలుగు. ఇలాగే స్వాతికి మరో 10 బర్త్డేలు గడిచిపోయాయి. ఇది 12